వెల్కమ్ టు శిషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో మా హౌస్ షిఫ్టింగ్ చూసేయండి. ఆల్మోస్ట్ ఒక 1-2 మంత్స్గా మాకు హౌస్ కావాలి, హెల్ప్ కావాలి అని వీడియోస్ పెట్టాక ఎంతమంది మాకు రెస్పాన్స్ ఇచ్చారో వీఆర్ లిటరలీ ఓవర్వెల్మ్. మేము హైదరాబాద్ అంతా తిరిగినా కూడా మాకు అన్ని లీడ్స్ వచ్చేవి కాదేమో. మెయిల్స్ చేసి, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేసి, కొంతమంది మీరే మాకు రెంట్కి కూడా ఇస్తామన్నారు మీ హౌసెస్ని. మీ లవ్ చూసి మా హార్ట్ ఫిల్ అయిపోయింది. బట్ లక్కీలీ మళ్ళీ కేపీహెచ్పి నియర్లోనే మాకు ఇంకొక హౌస్ సెట్ అయిపోయింది అండ్ వీఆర్ షిఫ్టింగ్ టుడే. మీరు ఎప్పుడు మా హోమ్ టూర్ అడుగుతూ ఉండేవారు. హోమ్ టూర్ ఇవ్వకుండానే మా హౌస్ షిఫ్టింగ్ అయిపోతుంది. బట్ కొత్త హౌస్లో డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక ఎంటీ హోమ్ టూర్ అయినా చేయడానికి ట్రై చేస్తాం. సో ఈరోజు యాక్చువల్గా చాలా ఓవర్వెల్మ్డ్ ఉన్నాము, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year తర్వాత ఈ ఇంటి నుంచి షిఫ్ట్ అవ్వబోతున్నాం. ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు, రీజన్ ఏంటి, ఇప్పుడే ఎందుకు షిఫ్ట్ అయిపోతున్నారు, కొత్త హౌస్ తీసేసుకున్నారా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ అన్నీ డిస్క్లోజ్ చేయాలని లేదు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే స్పేస్. సో మేము 1 BHKలో ఉంటున్నాం కాబట్టి ఫ్రెండ్స్ వస్తున్నా, ఫ్యామిలీ వస్తున్నా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో వీ థాట్ ఓకే, ఎలానో షూట్స్కి కూడా మాకు ఒక సెపరేట్ రూమ్ కావాలి. ఇప్పుడు మేము ఇదే బ్యాక్గ్రౌండ్లో మీరు అన్ని వీడియోస్ చూస్తుంటారు. సో వీ థాట్ ఓకే 2 BHKకి వెళ్దామని. ఇంకా సో వీ థాట్ ఇట్స్ ద టైమ్ టు మూవ్ ఆన్ అండ్ ఫర్ అ చేంజ్. మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిన కొత్తలో మాకు 1 BHK చాలా పెద్దదైపోతుంది అనుకున్నాం. బట్ కొన్ని సామాన్లు లిటరల్గా 2 బర్డ్స్ వచ్చేసి నెస్ట్ అలా ఫామ్ చేసుకుంటుంది కదా, అలా ఒక్కొక్క సామాన్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడేమో ఇన్ని సామాన్లు ఉన్నాయి, ఇవన్నిటిని ప్యాక్ చేసుకోవాలి, షిఫ్ట్ చేయాలి. సో అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. పెళ్ళైనాక 1 year అత్తమ్మ వాళ్ళతో ఉన్నాం. సో అప్పుడు పెద్దగా బాధ్యతలేం లేదు, అత్తమ్మ మావయ్య అన్నీ చూసుకునేవారు. మేము లిటరల్గా బర్డ్స్ లాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక లిటరల్గా మాకు అంటే హ్యాపీ పార్ట్ ఉన్నింది, అలానే గొడవలు ఆడుకున్నాం, కొట్టుకున్నాం. వీ హ్యావ్ యాక్చువల్లీ లివ్డ్ అండ్ గ్రోన్ టుగెదర్. సో ఈ హౌస్ చాలా స్పెషల్ అండ్ వీ గోనా మిస్ ఇట్ పక్కాగా. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీ హ్యాడ్ టు మూవ్ ఆన్. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఇలా ఇంత ప్రెజెంటబుల్గా ఉన్నాను కదా, ఐఎమ్ లిటరలీ వెరీ స్ట్రెస్ బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ స్ట్రెస్ బికాజ్ ఈరోజు ఒక నైట్ ఉంది టు ప్యాక్ ఎవ్రీథింగ్. ఒక్కసారి మీరు కెమెరా కిందకు వేస్తే సో ఐఎమ్ ఇన్ దిస్ ఈ ఓషన్ ఆఫ్ క్లోత్స్లో ఉన్నాను నేను. అసలు ఈ బట్టలన్నింటినీ ఎప్పుడు ప్యాక్ చేయాలి, ఎలా ప్యాక్ చేయాలో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇంకెప్పుడు కూడా శశికి బట్టలు కావాలని అడగను. గర్ల్స్కి ఎప్పుడు బట్టలే అంటాం కదా, ఇవన్నీ చూస్తుంటే నాకు లిటరలీ టెన్షన్ వస్తుంది. సో స్టే ట్యూన్డ్ విత్ మీ. సో ఇదంతా కూడా చేసేస్తాను మీతో మాట్లాడుకుంటూ. మేబీ వీడియో అయిపోతుంది అండ్ ఆల్సో మా ప్యాకింగ్ కూడా అయిపోతుందని. లెట్స్ హోప్, ఫింగర్స్ క్రాస్. సో యా, స్టే ట్యూన్డ్ విత్ ద వీడియో టు సీ హౌ వి షిఫ్ట్ అవర్ హౌస్ అండ్ ఎవ్రీథింగ్. Bye. Hi Sheshu. Hi. How are you feeling? New house, new beginning. ఈ బాక్సెస్ వాళ్ళు చాలా హెల్ప్ అయింది ఉంచావు కాబట్టి. సో అన్ని ఇందులో ప్యాక్ చేసేస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ అన్ప్యాక్ చేసి కొంచెం బట్టలు కొను శేషు. ఇన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని కొనాలరా నీకు? శివు, నా బట్టలు చూడు ఎన్ని ఉన్నాయి, నీ బట్టలు చూడు ఎన్ని ఉన్నాయి. నీవి కూడా తక్కువ లేవు, అక్కడ అల్మరాలో ఉండడం వల్ల నాకు అనిపిస్తున్నాయి మీకు. శివు చాలా ఎక్కువ ఉన్నాయి శివు, ఇందులో హాఫ్ అయినా వేసుకుంటున్నావు నువ్వు. వేసుకుంటున్నాను శేషు అన్ని. అన్నీనా? ఎప్పుడమ్మా? దగ్గరగా ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరికి. పేలు అదే జస్ట్ నాన్న ఏంటిది బట్లు ఎలా పడితే అలా కుక్కీస్ రా. నేను ఇప్పుడు కుక్కే లేదు, మరి మీరే ఇటు వెళ్ళిపోయారు, అందుకే నేను పెట్టేసాను. మరి గైస్ అనుకుంటాం కానీ హౌస్ చేంజ్ అవ్వడం ఒక పెద్ద ఛాలెంజ్ కదా. మేము ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఇప్పటికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 houses మారుంటాం. 10 తక్కువలో తక్కువ 10. మేము 4 5. మీరు కూడానా? ఐ వాజ్ 5. ఎప్పుడు కొనుక్కున్నాం మేము హౌస్? డిప్లొమా 2013. సో వాట్ ఎవర్, మేము కూడా 2013 తర్వాత కొనుక్కున్నాం అనుకుంటా హౌస్. 4 తర్వాత నాను. సో అప్పటి వరకు దగ్గరలోనే చేంజ్ అయ్యేవాళ్ళం హౌస్ సరిపోక. తర్వాత డ్యూ టు అదర్ రీజన్స్ మనం రెంటెడ్ హౌస్లో ఉన్నామంటే వి అదియర్ టు ఓనర్స్ కదా, వాళ్ళు ఎలా అంటే అలా. సో మమ్మీ వాళ్ళకి కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళం. అండ్ మాది షాప్ ఉండేది, జనరల్ స్టోర్.
సో ఇల్లు అంత క్లీన్గా ఉంచుకోలేకపోయే వాళ్ళం కాబట్టి నీదే ఇచ్చేస్తాను. గోల్డ్ లా ఫీల్ అయిపోతారు దాని బట్టలు అంటే. మరి నా బట్టలు వేసుకుందాం అనుకున్నప్పుడు కనిపించవు. నేను హాఫ్ రేట్ కమ్మేస్తున్నాను గైస్. షాక్ క్లోత్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేసేయండి, పార్సల్ చేసేస్తాను. మీ బట్టలు నాకు ఎందుకు నాను? అన్ని యాక్చువల్గా మూవర్స్ అండ్ ప్యాకర్స్కి ఇచ్చేసుకున్నాం, వాళ్ళే అంతా చేస్తామన్నారు. కానీ అట్లీస్ట్ క్లోత్స్ అన్ని మనం ఆర్గనైజ్ చేసుకుంటే ఎక్కడ ఏమున్నాయో తెలుస్తాయి కదా. సో అందుకు వి థాట్ లైక్ ఓకే, మా దగ్గర ఇలాంటి బాక్సెస్ ఉన్నాయి, వాటిల్లో క్లోత్స్ అన్ని ప్యాక్ చేసేద్దాం, మిగతాదంతా వాళ్ళు ఎలానో చూస్తారనేసి. సో దానికి హెల్ప్ చేస్తూ షా ఇన్ని మాట్లాడుతున్నారు చూడండి. ఆర్ ఈ హౌస్లో వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఫేవరెట్? ఈ హౌస్లో బెస్ట్ మెమరీ అంటే, సో ఈ హౌస్లో చాలా ఏం మాట్లాడుతున్నా వింటున్నా. ఈ హౌస్లో ఇట్లా యాటిట్యూడ్. ఈ హౌస్లో బెస్ట్ మెమరీ అంటే చూడు, మనం 100K 50K సెలబ్రేట్ చేసుకున్నాం. 100K మా ఇంటి దగ్గర కదా, మీ ఇంటి అదే మన ఇంటి వైజాగ్లో 50K అనుకుంటాను. 40K 40Kకి చిన్న నువ్వు రెడీ అయ్యి మ్యాగీ ఇంకా కప్ కేక్స్ అందులో. సో దట్ వాజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్. నాకైతే ప్రతి ఫెస్టివల్ కూడా మెమరీసే. లైక్ ఈ ఇంట్లోనే ఫస్ట్ దివాలి, వరలక్ష్మి వ్రతం, వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్. ఫస్ట్ కాదు, హైదరాబాద్. నెక్స్ట్ వి షుడ్ సే గుడ్ బై టు దిస్ వాల్ ఆల్సో. యా, సో ట్రూ. మేము చాలా పిక్చర్ క్రియేషన్స్, చాలా వాల్ పేపర్ క్రియేషన్స్ ఇక్కడే చేయడం. అండ్ ప్రొజెక్టర్ ఇంకా ప్రొజెక్టర్ మధ్యలో అది ఉన్నా సరే. యా యాక్చువల్గా మేము వేరే షీట్ ఏం పర్చేస్ చేయలేదు ప్రొజెక్టర్కి. సో ఈ వాల్ ఉన్నప్పుడు ఏంటంటే ఫేసెస్ ఎగ్జాక్ట్ ఇట్లా హాఫ్ స్ప్లిట్ అయ్యి అక్కడ అస్సలు బాగా రాదు. బట్ స్టిల్ వీవర్ లైక్ జో హై ఉసేసే కామ్ చలానా లాగా ఇంకా ఓల్డ్ మూవీస్ నైట్ అవుట్స్ చేసుకున్నాం. కొన్ని సార్లు అయితే నైట్ మూవీ పెట్టుకొని ఇంకా అర్లీ మార్నింగ్ 4-5 వరకు చూసుకుంటూ ఉండిపోయే వాళ్ళం. అమ్మో పడుకోవాలి ఇంకా అని చెప్పి. వాళ్ళం కాదు, ఉండిపోయేవాడిని నేను కూడా వాళ్ళని పడుకుండిపోయినా నేను లెగ్స్ అలా. బట్ ఐ వాచ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ అవి చూసాలే, ఇంట్రెస్టింగ్. నీకు అలవాటు చేయించాను కాబట్టి నేను. అది శశికే క్రెడిట్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మూవర్స్ అండ్ ప్యాకర్స్ వచ్చేసి వాళ్ళే చాలా ఫాస్ట్గా చేసేసారు. కొన్ని బాక్సెస్ తెచ్చేసుకొని నీట్గా ప్యాక్ చేసేసుకున్నారు. ఇది మా హౌసేనా అని డౌట్ వస్తుంది. యాక్చువల్లీ ఇద్దరే వచ్చారు, అసలు చేయగలుగుతారా అనుకున్నాం. కానీ వితిన్ 1 hourలో ప్యాకింగ్ అంతా అయిపోయి ఇంకో నెక్స్ట్ 1 hourలో వాళ్ళు షిఫ్ట్ కూడా చేసేసారు. యాక్చువల్లీ దగ్గరలోనే షిఫ్ట్ అవుతున్నాం. శశి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కాబట్టి చాలా క్విక్గా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మా హౌస్ వార్మింగ్ కూడా చూసేయండి. హౌస్ షిఫ్టింగ్ అంటే అనుకున్నంత ఈజీ కాదు కదా. మా ఇద్దరి ఒళ్ళు అయితే హూనం అయిపోయింది. ఈరోజు షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఎంతమంది మంచి కామెంట్స్ పెట్టారో. నెక్స్ట్ మీరు పక్కా ఓన్ హౌస్కి వెళ్ళాలని బ్లెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎలాంటి లీడ్స్ అయినా దొరికితే మాకు మెయిల్ చేసేయండి. విత్ దిస్ మా ఫస్ట్ హౌస్ ఇన్ హైదరాబాద్కి సెండ్ ఆఫ్ చెప్పేసి న్యూ హౌస్కి వెళ్ళిపోతున్నాం. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. బాయ్ బాయ్.